కళ్ళు తిరగడం, లేకపోతే తూలొచ్చినట్లుగా అనిపించడం, ఇట్లా స్టెబిలిటీ లేకుండా ఉండడం, ఈ లక్షణాలన్నీ ఆర్ దే కోరిలేటివ్ విత్ బ్లడ్ ప్రెషర్ సార్? బీపీ ఉన్న పేషెంట్స్లో ఇవి ఎక్కువ చూస్తుంటామా మనం? లేదండి, దానికి దీనికి కూడా అసలు నో వే కనెక్షన్. బీపీ అనే ఒక మాట, బీపీ తగ్గింది కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయి అనే ఒక మాట కూడా సినిమాటిక్లో నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ లాంటిది. అంటే లైక్ ఎప్పటి నుంచో మనకు ఉన్న ఒక సొసైటీలో కళ్ళు తిరుగుతున్నాయి అయితే నీకు బీపీ తగ్గిందేమో కొద్దిగా ఉప్పు తాగించండి అనే ఒక రకమైన కల్చరల్, అది కూడా ఒక లైక్ కల్చరల్ హెల్త్ బెనిఫిటే. బట్ దట్ డజంట్ మీన్ దట్ దానికి దీనికి జబ్బు పరంగా టెక్నాలజికల్ సంబంధం అయితే లేదు. అవి రెండు కూడా వేరు వేరు. బీపీ తగ్గినప్పుడు మనిషికి కొంత ఒకసారిగా తూలొచ్చినట్లుగా ఉండటం అనేది జరగదు, కానీ ఒకసారి మనిషి కింద పడిపోవచ్చు పూర్తిగా నేల మీద స్పృహ లేకుండా. దాన్ని మనం హైపోటెన్షన్ అంటాము, లేకపోతే కొద్దిపాటి సింకోపీ అంటాము. కానీ కళ్ళు తిరిగే లక్షణం అలా ఉండదు. కళ్ళు తిరిగే లక్షణం ఎట్లా ఉంటుందంటే మనం కుర్చీలో కూర్చున్నట్లే ఉంటాం, నడుస్తున్నట్లే ఉంటాం, నుంచున్నట్లే ఉంటాం, మన పని మనం చేసుకుంటాం. కానీ మన మైండ్ లోపల ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా ఉండి ఇట్లా ఒక రీలింగ్ లాగా చుట్టూ తిరుగుతున్నట్లుగా, మన యొక్క బ్యాలెన్స్ నేల మీద ఫర్మ్గా ఉన్నట్లుగా లేకుండా ఉంటుందన్నమాట.